సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయన్న. అంటే కులం గురించి ఉంది, ఫ్రెండ్షిప్ గురించి ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంది, మళ్ళీ లవర్ గురించి ఉంది. ఇలా చాలా అన్ని ఎమోషన్స్ ఇది ఒక సినిమా తీయడం అనేది చాలా కష్టం. అలాంటి కష్టాన్ని కూడా ఇష్టంతో చేసినందుకు ఆ కష్టానికి ఫలితం దక్కిందన్న. నిజంగా సినిమా అయితే సూపర్ అంటే సూపర్ హిట్. నాకు అంటే స్టార్టింగ్ నుంచి మంచిగా నవ్వుకుంటూ వెళ్ళినప్పుడు ఆ క్లైమాక్స్ లో ట్విస్ట్ చూసేసరికి నిజంగా మైండ్ దొబ్బింది అనమాట. అలాంటి ట్విస్ట్ అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేరు, అంత ట్విస్ట్ ఉంది సినిమాలో. అయితే మంచి మ్యాటర్ ఉందన్న నిజంగా. అంటే పెద్ద హీరోలు, పెద్ద హీరోయిన్లు, పెద్ద బ్యానర్, ఇంత పెద్దగా సినిమాలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అవన్నీ బొక్కన్న. నిజంగా కంటెంట్ ఉంటే ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అవడానికి కంటెంటే మెయిన్ రీజన్ అన్న. నాకు అలా అనిపించింది. సినిమా అయితే వేరే లెవెల్. నెక్స్ట్ మన హీరో గురించి చెప్పాలి. నితిన్ అన్న నువ్వు గ్రేట్ అన్న. నిజంగానే నీ పర్ఫార్మెన్స్ కానీ నీ ముందు మ్యాట్ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతే ఈ సినిమాతో వేరే రేంజ్కి వెళ్ళిపోయినావు అన్న. నిజంగా నేను ఎవరు దాటలేరు. అంత మంచి పర్ఫార్మెన్స్, ట్రూ యాక్టింగ్, నేచర్ గా న్యాచురల్ యాక్టింగ్ చేసినావు అన్న. అలాగే పిచ్చి నచ్చేసినావు. హీరోయిన్ గురించి చెప్పాలన్నా, అమ్మ బాబు హీరోయిన్ ఏమందం బాబు. పెద్ద హీరోయిన్లు కూడా సరిపోరు ఆ మందం ముందు. అంటే హీరోయిన్ అంటే ఎక్స్పోజ్ చేయడము, అది చేయడం అదేం కాదన్న. ఈమె మంచి బట్టలు వేసుకొని మంచి పద్ధతిగా పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరు అమ్మాయిగా ఉండడం అనేది నాకు చాలా అంటే చాలా మంచిగా నచ్చింది. ఫ్రెండ్స్ అన్న, ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు. సో సేమ్ అలానే ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తుంటే అరే మన కోసం ఏదైనా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లైఫ్ లో ఫ్రెండ్సే అన్న. డైరెక్టర్ గారు అంజీ గారు మీరు గ్రేట్ సార్. నిజంగా డైరెక్టర్ అన్న గురించి అయితే అసలు ఒక్క మాట కూడా చెప్పలేమన్నా. ఎదుగా తీసేసాడు సినిమా అయితే పక్కా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయే సినిమా అవుతుంది ఇదైతే. బన్నీవాస్ గారు మీరు గ్రేట్ సార్. అంటే మీరు థ్యాంక్స్ అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నా బన్నీవాస్ గారికి ఇలాంటి సినిమా మా అందరికి ఇచ్చినందుకు. సో చెప్తున్నా కదా, ఈ లాస్ట్ ఒకటే చెప్తాను నేను ఫైనల్ గా. ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికాను, లవర్లను బ్రేకప్ అయ్యారు, ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా థియేటర్ లోనే చూడండి.